హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ అందించండి. ఐశ్వర్య చాలా బాధగా మాట్లాడడంతో గౌతమ్ శృతిని అక్కడే వదిలిపెట్టి ఐశ్వర్యను తీసుకుని పక్కకు వెళ్ళాడు. అలా పక్కకి తీసుకువెళ్ళి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఐశ్వర్య, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కార్తీక్ నన్ను శృతిని కలిసి రమ్మని ఆహ్వానించాడు. ఇక్కడికి నా బిజినెస్ సర్కిల్లో వాళ్ళు కూడా చాలామంది వస్తారు. అందరికీ నాకు శృతికి పెళ్ళి అయిన విషయం తెలుసు. అలాంటప్పుడు నేను తీసుకుని వస్తే అందరూ ఏమనుకుంటారు చెప్పు. మధ్యాహ్నం ఫోన్ చేస్తున్నప్పుడు నేను చాలా బిజీ మీటింగ్లో ఉన్నాను. నేను చాలా అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను. అందుకే నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకో అన్నాడు గౌతమ్. కానీ గౌతమ్ ఈ విషయాలు ఐశ్వర్యతో చెప్పేటప్పుడు అతను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఐశ్వర్యతో అలా అబద్ధం చెప్పినందుకు గౌతమ్కి చాలా బాధ అనిపించింది. నువ్వు ఎంతగా చెప్తున్నావు కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నాను. కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు ఇలాంటివే రిపీట్ చేయమని ఆశిస్తున్నాను. ఒకవేళ అలాంటిది జరిగితే నేను అస్సలు తట్టుకోలేను గౌతమ్ అని అన్నది ఐశ్వర్య. గౌతమ్ ఐశ్వర్యకు నచ్చజెప్పి శృతి దగ్గరికి వెళ్ళాడు. శృతి మొహంలో విచారం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అతను తిరిగి తన దగ్గరికి రావడంతో అప్రయత్నంగా ఆమె మొహంలో నువ్వు వచ్చి చేరింది. శృతి గౌతమ్తో ఐశ్వర్య అడిగేది, నిజమే కదా, నువ్వు ఇక్కడికి నన్ను తీసుకుని రాకూడదు. అంతేకాదు కార్తిక్ నన్ను పిలవలేదు కదా, మరి ఎందుకు ఇక్కడికి నన్ను తీసుకుని వచ్చావు? నువ్వు ఐశ్వర్య కలిసి వస్తే బాగుండేది. నీకు ఐశ్వర్యకి సమస్య వచ్చి ఉండేది కాదు అని చెప్పింది శృతి. గౌతమ్ ఇదేమీ వినిపించుకోలేదు. కానీ ఐశ్వర్య మాత్రం గౌతమ్ని అస్సలు వదిలిపెట్టకుండా అతని పక్కనే ఉంది. ఒక్కొక్కళ్ళు రావడంతో నెమ్మదిగా పార్టీ వాతావరణం వెడెక్కింది. ఐశ్వర్య గౌతమ్ని తీసుకుని తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళింది. ఐశ్వర్య తన పక్కనే ఉన్న గౌతమ్ కళ్ళు మాత్రం శృతిపైనే ఉన్నాయి. ఐశ్వర్య గౌతమ్ని తీసుకువెళ్లడంతో శృతి అక్కడ ఎవరితో మాట్లాడకుండా అక్కడనే ఒంటరిగా నిల్చుని ఉంది. అంతలో ఆమె దగ్గరికి ఒక అతను వచ్చాడు. అతను శృతి దగ్గరికి వచ్చి హాయ్ అని పలకరించాడు. శృతి అతని వైపు చూసి హలో అని మాత్రమే అంది. ఎందుకంటే అతను ఎవరో శృతికి తెలియదు. అతను మరోసారి హాయ్ చెప్పి, నా పేరు వీర్, మీరు ఒంటరిగా ఉన్నట్లుగా, ఈ పార్టీకి మీరు ఒంటరిగా వచ్చారా అని అడిగాడు. ఆ ప్రశ్నకి ఏమి సమాధానం చెప్పాలో ఒక క్షణం శృతికి అర్థం కాలేదు. ఎందుకంటే అతను గౌతమ్తో కలిసి వచ్చాను అని చెప్పుకునే పరిస్థితుల్లో లేదు. గౌతమ్ ఐశ్వర్య ఇద్దరు ఎప్పటికే పార్టీలో తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ తను గౌతమ్తో వచ్చానని చెబితే ఐశ్వర్యకి గౌతమ్కి మధ్య మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందని, అందుకే ఏమీ సమాధానం చెప్పలేక కాసేపు పటాయించి చివరికి ఇదైతే అది అయ్యిందని అవును అని చెప్పింది. మరి ఇక్కడ ఒంటరిగా నిలబడ్డావు, చాలామంది ఉన్నారు కదా అని అడిగాడు. ఈ పార్టీలో నాకు చాలా తక్కువ మంది తెలుసు. వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్తో బిజీగా ఉన్నారు. అందుకే నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను అని చెప్పింది శృతి. నో ఇదేం బాలేదు. ఇంత పెద్ద పార్టీలో ఇంత అందం ఒంటరిగా నిలబడి ఉండడమా? నాకు అస్సలు నచ్చలేదు. నా మనసుకి చాలా కష్టంగా ఉంది. ఇంతకీ నీ పేరేంటి అన్నాడు వీర్. శృతి అని చెప్పింది. వావ్, బ్యూటిఫుల్ నేమ్. శృతి అని వీర్ తను వద్దు అంటున్న ఆమెను వల్ల స్నేహితుల దగ్గరకు తీసుకువెళ్ళాడు. వీర్ అదే సమయంలో గౌతమ్ శృతి కోసం చూడడం మొదలుపెట్టాడు. శృతి ఇక్కడ నిలబడి ఉందిగా, ఇప్పుడు లేదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయావు? శృతి ఇక్కడే ఉండాలి కదా అని చుట్టూ చూశాడు. అతను అలా ఆలోచిస్తూ ఉండగా దూరంగా కొంతమంది మధ్య శృతి నిలబడి ఏదో మాట్లాడడం చూశాడు. అప్రయత్నంగా అతని చేతిలో ఉన్న గ్లాస్ గట్టిగా పట్టుకున్నాడు. అతని కోపానికి ఇంకొద్ది క్షణాలు అలా పట్టుకుంటే ఆ గ్లాస్ పగిలిపోయి ఉండేది. నీకెంత ధైర్యం ఉంటే చాలా అలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతావు అని కోపంగా అనుకున్నాడు గౌతమ్. అతనికి ఎందుకు శృతి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అసలు నచ్చలేదు. ఇంతలో అక్కడ ఒక అనౌన్స్మెంట్ వినిపించింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, డ్యాన్స్ టైం, క్యూట్ కపుల్స్ అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను అని మైక్లో ఎవరో అనౌన్స్మెంట్ చేశారు. ఐశ్వర్య గౌతమ్తో మనం కూడా వెళ్ళి డ్యాన్స్ చేద్దామా ప్లీజ్ అని అడిగింది.
వద్దు ఐషు, నేను రాను అన్నాడు గౌతమ్. ఎందుకు రావు? ప్లీజ్ కమ్ ఫర్ జస్ట్ డాన్స్. ఐషు, నాకు ఇష్టం లేదని బలవంతం చేస్తావేంటి? నీకు నా పరిస్థితి అర్థం కావడం లేదా అని కోపంగా అన్నాడు గౌతమ్. లేదు, నువ్వు రావాలి అంతే అని ఐశ్వర్య అతని చేపట్టుకుని అక్కడికి తీసుకువెళ్ళింది. ఒక స్టేజ్ మీదకి ఒక్కొక్కరిగా పార్ట్నర్స్ వెళ్తున్నారు. ఆ స్టేజ్ మీద మరో 2 జంటలు నిలబడడానికి చోటు ఉంది. ఇంకో 2 జంటలు రావచ్చు, ఇంకో 2 జంటలు అవకాశం ఉంది అని అనౌన్స్మెంట్ చేశారు. మళ్ళీ అది విన్న వాళ్ళలో ఒక్కొక్కరు వెళ్ళి, పెళ్ళి అయిన వాళ్ళు రావచ్చా, ప్రేమికులు కూడా రావచ్చా అని అడిగారు. ఎవరైనా రావచ్చు, డ్యాన్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా వచ్చి డ్యాన్స్ చేయొచ్చు అని అనౌన్స్ చేశారు. అందరూ డ్యాన్స్ చేయడానికి సిద్ధపడ్డారు. కొంతమంది స్టేజ్ కిందే డ్యాన్స్ చేస్తున్నారు. ఆ స్థలం అంతా నిండిపోయింది. స్టేజ్ మీద మాత్రం ఇంకొక జంటకి స్థానం ఉంది. అందులో సడన్గా వీర్ హీరో స్టైల్లో శృతి ముందు మోకాళ్ళ మీద కూర్చుని, నాతో కలిసి డ్యాన్స్ చేస్తావా అని అడిగాడు. సడన్గా అక్కడున్న వాళ్ళు చూపులు మొత్తం వాళ్ళిద్దరి మీదనే పడింది. వీర్ అలా అడుగుతాడని శృతి అసలు ఊహించలేదు. నేను డ్యాన్స్ చేయలేను, సారీ అని చెప్పింది శృతి అని ఆమెను డ్యాన్స్ చేయమని బలవంతం చేశాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా అతన్ని ప్రోత్సహించడంతో శృతి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అతనితో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకుంది. వీర్ సంతోషంగా డ్యాన్స్ చేయడానికి శృతి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, అది చూసి గౌతమ్ గుండె మండిపోయింది. వీర్ మరియు శృతి ఇద్దరిని స్టేజ్ పైకి రావాల్సిందిగా యాంకర్ అనౌన్స్మెంట్ చేశాడు. వీర్ శృతి చేయి పట్టుకొని స్టేజ్ మీద తీసుకొచ్చాడు. పాటలను ప్లే చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ తమ పార్ట్నర్స్తో నెమ్మదిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. శృతికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఆయన వీరు పట్టించుకోకుండా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి స్లోగా డ్యాన్స్ చేశాడు. అది చూసిన గౌతమ్ కోపం అంతకంతకు పెరిగిపోతుంది. ఆ విషయం శృతి ఊహించలేదు. శృతి వీరితో డ్యాన్స్ చేయడం గౌతమ్కి అస్సలు నచ్చలేదు. అది నాకు చాలా చిరాగ్గా అనిపించింది. గౌతమ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేని ఐశ్వర్య అతనితో డ్యాన్స్ కంటిన్యూ చేస్తూనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ డ్యాన్స్ వేగం పెరిగిపోయింది. ఇప్పుడు గర్ల్స్ అందరూ తమ పార్ట్నర్స్ని పక్క వాళ్ళకి ఇవ్వండి, మీ వైపు ఉన్న పార్ట్నర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని అనౌన్స్మెంట్ చేశాడు యాంకర్. అతను అలా అనౌన్స్ చేసిన వెంటనే అబ్బాయిలందరూ తన పార్ట్నర్స్ని తన పక్కన ఉన్న వాళ్ళకు ఎక్స్చేంజ్ చేశారు. గౌతమ్ ఐశ్వర్య వదిలేసి శృతి దగ్గరకు వచ్చాడు. డ్యాన్స్ చేస్తూనే గౌతమ్ శృతితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అసలు నీకు ఎంత ధైర్యం? నన్ను వదిలి వేరే వాళ్ళతో డ్యాన్స్ చేస్తావా? నువ్వు ఇక్కడికి నాతో వచ్చావని మర్చిపోయావా అన్నాడు గౌతమ్. లేదు గౌతమ్, నేను మొదట్లో కుదరదు అని చెప్పాను, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోర్స్ చేయడం వల్ల తప్పలేదు అని చెప్పింది శృతి. వాళ్ళందరూ ఫోర్స్ చేస్తే ఏదైనా చేసేస్తావా? కుదరదు అని చెప్పాలి కాదా? ఇంకా ఎవరైనా ఏడిపిస్తే చెప్పు తీసుకుని కొట్టాలి, అంతేకాని ఎవరితో పడితే వాళ్ళతో వెళ్ళి డ్యాన్స్ చేస్తావా? నువ్వు నా భార్య అన్న విషయం నీకు గుర్తుందా నీకు అని కోపంగా అన్నాడు గౌతమ్. అది కాదు గౌతమ్, మరి నువ్వు కూడా ఐశ్వర్యతో కలిసి అని మిగతా మాటని పూర్తి చేయలేదు. కానీ ఆమె మనసులో ఉన్న మాట గౌతమ్కి అర్థమైంది. నన్ను వదిలేసి ఐశ్వర్య కూడా స్టేజ్పై డ్యాన్స్ చేస్తుందని చెప్తున్నావా? నేను నీ గురించి మాట్లాడుతున్నాను. నాకు మిగతావి అనవసరం. ఎంత చీట్ చేస్తావని అనుకోలేదు అని అంటూ గౌతమ్ అమ్మని గట్టిగా పట్టుకొని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. శృతి మీద కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే గౌతమ్ పట్టును మరింత పెంచాడు. గౌతమ్ శృతికి బాగా నొప్పిగా అనిపించింది. శృతి బాధగా, గౌతమ్ చాలా నొప్పిగా ఉంది, నన్ను వదిలేయండి, మళ్ళీ నేను డ్యాన్స్ అనేది వేయను, ప్లీజ్ అని బతిమలాడింది శృతి. అది విన్న గౌతమ్కి నిజంగానే బాధ కలుగుతుంది అని భయపడేసింది. ఆ తర్వాత 5 నిమిషాల పాటు అలాగే డ్యాన్స్ చేయడం కొనసాగింది. డ్యాన్స్ అయిపోయిన తర్వాత శృతి కనీసం వీర్ వైపు చూడలేదు. ఆమె ఒంటరిగానే వెళ్ళి నిలిచింది. కానీ వీర్ మాత్రం ఆమెను వదలడం లేదు. ఆమెను ఏదో రకంగా విసిగిస్తూనే ఉన్నాడు. అది చూసిన గౌతమ్కి బాగా కోపం వచ్చింది. అంతలో వీర్ వాష్రూమ్లో లోపలికి వెళ్ళడం చూసి గౌతమ్ కూడా తను వెనక వెళ్ళాడు. అదంతా చూస్తున్న శృతి గమనిస్తూనే ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికి గౌతమ్ తన షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వస్తున్నాడు. వెనకనే వీర్ తన ముఖాన్ని కచ్చిప్పు అడ్డు పెట్టుకుని బయటకు వచ్చాడు. గౌతమ్ అతనిని కొట్టాడని శృతికి అర్థమైంది. గౌతమ్ బయటకు వస్తూ అక్కడున్న వెయిటర్ని పిలిచి కొన్ని ఐస్ క్యూబ్స్ని వీరికి ఇవ్వమని చెప్పాడు. దెబ్బలు అతనే కొడతాడు, మందు అతనే రాస్తాడు. ఏంటో అనుకుంది శృతి. మరోసారి శృతి దగ్గరికి
కనపడితే కొడక అని వేలు చూపిస్తూ చేతికి ఉన్న వాచ్ని సర్దుకున్నాడు గౌతమ్. అది ఎంత చూస్తున్న చేతిలోంచి పర్స్ అకస్మాత్తుగా కింద పడిపోయింది. తీయడం కోసం ఆమె కిందకి వంగింది. ఆ మరుసటి క్షణం కళ్ళలో షాక్ కనబడింది. వెంటనే లేచి ఆ పక్కనే ఉన్న స్తంభం దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆమె అలా స్తంభం వెనక్కి వెళ్ళడంతో అసలే ఆమె ఏమైందో అని గౌతమ్ కంగారు పడ్డాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అటువైపు వెళ్దాం రా అని పిలిచాడు గౌతమ్. లేదు గౌతమ్, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను అన్నది శృతి. ఏమైంది, ఎందుకని అడిగాడు గౌతమ్. అది నేను రాలేనని చెప్తున్నాను కదా, నా మాట ఎందుకు మీరు వినరు అని అడిగింది శృతి. గౌతమ్ కోపంగా ఆమె చేయి పట్టుకుని తనతో పాటు తీసుకువెళ్ళాలని చూశాడు. శృతి కంగారుగా. గౌతమ్ అది వెనకాల జిప్ ఊడిపోయిందంటూ తన చేతిలో ఊడి వచ్చిన జిప్ని అతని చేతుల్లో ఉంచింది. ఆ జిప్ని వేయడానికి అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడు? ఆ జిప్ని తీసుకొని శృతి వైపు చూశాడు. శృతి ఆ జిప్ని ఇచ్చి సిగ్గుతో తలదించుకుంది. గౌతమ్ ఆ జిప్ని పెట్టాలనుకోలేదు. పూర్తిగా ఊడిపోయిందా అని అడిగాడు గౌతమ్. తెలియదు, సగం వరకు ఊడినట్లుగా ఉంది అన్నది శృతి. గౌతమ్ ఆ చుట్టుపక్కల చూశాడు. అక్కడ ఏదైనా గది ఉందేమో అని, కానీ అతనికి అక్కడ ఏదైనా ఉందేమో అని అతనికి అక్కడే గెస్ట్ హోమ్స్ ఏమీ కనిపించలేదు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. గౌతమ్, నువ్వు పెట్టడానికి ఏమైనా వీలవుతుంది ఏమో, ట్రై చేయరాదు అని అన్నది శృతి. నాకేం వస్తుంది, అది కాకపోయినా మనం ఇక్కడ ఎలాంటి చోటు ఉన్నాం కదా, అందరి ముందు ఎలా ప్రయత్నించేది అని కొన్ని సెకండ్లు ఆలోచించాడు గౌతమ్. ఆ తర్వాత సరే శృతి, నేను ట్రై చేస్తాను అని ఆమె చేతుల్లోంచి ఊడిపోయిన జిప్ని తీసుకున్నాడు. శృతి కూడా అతనికి అభ్యంతరం చెప్పలేదు. అప్పటికే శృతి ఎవరికి కనిపించకుండా స్తంభం వెనుక నిలబడడంతో వాళ్ళు ఎవరికి కనిపించడం లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు గమనించరు. గౌతమ్ శృతిని అటు తిరుగు అన్నాడు. కానీ శృతి ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. ఇష్టంగానే శృతి వెనుకకు తిరిగి నిలబడింది. శృతి ఊహించినట్టే జిప్ సగం వరకు ఊడిపోయి ఉంది. కొంతసేపు ఊడి ఉంటే ఇంకా కిందకి జారిపోయి ఉండేది. అతనికి ఆమెను అలా చూస్తూ ఉంటే ఏదో అనిపించింది. గౌతమ్, మనం అందరిలో ఉన్నాము, మీరు వచ్చిన పని ముందు చూడండి అని హెచ్చరించింది శృతి. శృతి సలహా ఇవ్వడంతో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ జిప్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఇంతకీ అతనికి సాధ్యపడలేదు. ఆ జిప్ కూడా అతనితో ఆడుకున్నట్లుగా అనిపించింది. అతని సహనానికి పెద్ద పరీక్ష పెట్టింది. ఒక క్షణంలో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ముందు కూడా ధైర్యంగా నిలబడగలిగే గౌతమ్ ఎన్నో చిక్కుపడి సమస్యలను చిటికలో పరిచయగలిగే గౌతమ్ మనసు ఎప్పుడు శుద్ధి వేసుకునే డ్రెస్ యొక్క జిప్లో ఇరుక్కుపోయింది. నన్ను ఎంత కిరిబిక్కిరి చేస్తున్నావే అంటూ జిప్తో మాట్లాడడం మొదలుపెట్టాడు. జిప్ పెట్టడానికి ట్రై చేసిన ప్రతిసారి ఆమె నడుం అతని చేతికి తగిలింది. తన వల్ల కాక ఆమె నడుంని తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు అతనికి కాస్త కంఫర్టబుల్గా అనిపించింది. తిరిగి జిప్ పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అతనికి సిసిమీర లొంగనంటుంది. ఒక పక్క అతని స్మర్శకు శృతి మునిగిపోయింది. అంత ముందుకు వెళ్ళిపోతున్నావేంటి? నేను జిప్ ఎలా పెట్టాలి? అంత ముందుకు వెళ్ళిపోతున్నావు ఏంటి అని చెప్పి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. అతను చేతితో సరిచేయడానికి ఎంతో ప్రయత్నించినా అవ్వకపోవడంతో తన పంటితో ఆ జిప్ని కొరకడానికి ప్రయత్నం చేశాడు. అతడు అలా చేస్తాడు అని అస్సలు ఊహించిన శృతి ఒక్కసారిగా అతని పెదవుల స్పర్శ తగలడంతో కంగారుగా పడింది. తన శరీరంతో కరెంట్ ప్రవహించినట్లుగా అనిపించింది. గౌతమ్, ఏం చేస్తున్నావు అని అడిగింది శృతి. ఆమె నోటి నుంచి మాటలు కూడా చాలా కష్టంగా వస్తున్నాయి. ఏం లేదు, కాసేపు సైలెంట్గా ఉండు అంటూ శ్రద్ధగా తన పని తనం చేసుకుంటూ పోతున్నాడు గౌతమ్. కానీ అతని పెదవులు స్పర్శ ఆమెకి చిక్కిలి గింతలు పెడుతున్నట్లుగా ఉండడంతో ఆమె మెలికలు తిరగడం మొదలుపెట్టింది. ఆమెని స్ట్రైట్గా ఉంచాలి అని ఉద్దేశంతో ఆమె పొట్ట మీద మృదువుగా పట్టుకుని గౌతమ్ ఆమె పొట్ట మీద చేయి వేయడం శృతికి చాలా సంతోషంగా అనిపించింది. అతని స్పర్శ ఒకసారి ఆయన తన బిడ్డకు తగ్గిందని ఆనందపడింది. కన్నా, ఇదిగో మీ డాడీ, మీ నాన్న చేతుల్లో ఇప్పుడు నువ్వున్నావు. ఆయన ప్రేమని ఇప్పుడే స్ఫూర్తిగా అనుభవించు. ఎందుకంటే మనం ఎన్నో రోజులు అతని దగ్గర ఉన్నాం కదా అని కడుపులో ఉన్న బిడ్డకు చెప్పుకుంది శృతి. శృతికి అలా ప్రశాంతంగా అనిపించింది. తన పొట్ట మీద చేయి వేయడం ద్వారా తన బిడ్డకు అతని ప్రేమ దక్కిందని
భావించింది. కానీ వెనుక తన పళ్ళతో ఆమె జిప్ని సరిచేస్తున్న గౌతమ్ ఆలోచనలు మాత్రం శృతి తప్పుతూ ఉన్నాయి. ఆమె అందమైన వీపు మీద వరుసగా ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. అతని చర్య ఆమెలో అలజడి కలిగించింది. వద్దు గౌతమ్ ప్లీజ్ అని ఆమెను బతిమలాడుతుంది. ఆమెలో కలిగే టెన్షన్ పర్వతాన్ని తగ్గించుకోవడానికి ఆమె ఎదురుగా ఉన్న కట్టెని గట్టిగా పట్టుకుంది. ఆమె పట్టు తప్పి కింద పడబోకుండా ఆమెను గట్టిగా పట్టుకొని ఆమె నడుంపై తన మొహాన్ని వేసి మెల్లగా నిమిరాడు. శృతి తనకి తెలియకుండానే అతని సరెండర్ అయిపోయింది. శృతి, ఇకపై నీకు ఇలాంటి డ్రెస్సులు అస్సలు కొనిపెట్టాను. ఈ చిన్న జిప్ నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తుంది. అసలు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. తన నాలుకతో ఆమె వీపు మీద భాగంలో మెల్లగా రాయడం మొదలుపెట్టాడు. గౌతమ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని బొమ్మలాడింది శృతి. కానీ అతను వినలేదు. అతని ముద్దులతో ఆమె వీపు భాగం మొత్తం తడిసిపోయింది. గౌతమ్ అలా స్పర్శించడం ఆమెకు చాలా కొత్తగా ఉంది. తన కౌగుల నుంచి బయటపడలేక, తట్టుకోలేక, ఎటు తేల్చుకోలేక సతమతమైపోతుంది. శృతి తన చుట్టూ ఉన్న పరదాలను గట్టిగా పట్టుకుని తనను తాను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. హఠాత్తుగా అతను చేస్తున్న పని ఆపేసి ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. శృతి ఇంకేం చేయలేను అని కళ్ళు మూసుకుంది. శృతి అంత క్యూట్గా మొహం పెట్టేటప్పటికీ ఆమెను అసలు వదిలిపెట్టలేకపోయాడు. గౌతమ్ భయంతో వణుకుతున్న ఆమె పెదవులను ఎప్పుడు చూసినా అతను తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ఆమె పెదవులను అందుకున్నాడు గౌతమ్. వాళ్ళిద్దరూ అలా ముద్దులతో లోకాన్ని మర్చిపోయి ఉంటే ఐశ్వర్య గౌతమ్ కోసం వెతుకుతూ ఉంది. ఈ గౌతమ్ చాలాసేపు అయింది ఎక్కడికి వెళ్ళాడు. అందుకు నేను అతన్ని ఒంటరిగా వదలలేదు. కానీ నా నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఒకవేళ శృతితో కానీ ఉన్నాడా? అసలు ఈ శృతి ఎక్కడ ఉంది? ఎక్కడో ఒక మూలన ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. కొంపతీసి గౌతమ్ శృతిని వెతుకుతూ వెళ్ళాడా? అసలు ఆ ఛాన్స్ లేదు. గౌతమ్కి శృతి అంటేనే కోపం. గౌతమ్ ఎక్కడ ఉండి ఉంటాడు అని ఆ గుంపులో అంతా వెతుకుతూ సరిగ్గా గౌతమ్ వాళ్ళు ఉన్న స్తంభం ముందుకు వచ్చి నిలబడింది ఐశ్వర్య. ఆ స్తంభం పక్కనే ఉన్న కఠిన వెనుక ఆమెకు ముద్దుల సౌండ్ వినిపించాయి. అరే, వీళ్ళెవరు? రొమాంటిక్ కపుల్స్లా ఉన్నారు. ఇంత పెద్ద ఫంక్షన్లో కూడా వాళ్ళు ఒక ప్లేస్ వెతుక్కున్నారు. కపుల్స్ ఇలా కూడా ఉంటారా అని అనుకుంది ఐశ్వర్య. తప్పు అని తెలిసినా కూడా కఠిన్ చెరిపి ఎవరో చూడాలి అన్న కుతూహలాన్ని ఆపుకోలేకపోయింది. మెల్లిగా కఠిన్ దగ్గరికి వచ్చింది. గౌతమ్ సుధీలను ఆ పరిస్థితుల్లో చూస్తే ఐశ్వర్య ఏమైపోతుంది? హార్ట్ అటాక్ వస్తుందా లేదా హార్ట్ లేని శిలగా మారిపోతుందా?